సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడు కమెడియన్స్‌గా స్టార్ట్ అయినా కానీ, తర్వాత ఏం చేసినా కానీ ఇండస్ట్రీలోనే ఉండాలి అని అనుకోని, సో ఒక అంటే మేము ఇది కూడా చేయగలుగుతామనే ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసిన పర్సన్ నేను ఒకటి చెప్తా. వేణు గారు. అంటే ఆయనలో ఇది కూడా ఉందా అని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఓ రకంగా ఫస్ట్ అది ఇన్స్పిరేషన్ అండి. ఇన్స్పిరేషన్ రియలీ బ్రో. అందరికి ఒక అంటే ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు. ఏంటి ఇది తీసింది వేణుగారా, వేణు అని చెప్పేసి అలా అన్న సందర్భం. సో ఆ కైండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆయన ఏమి కొత్తగా కదండి, అతను మంచి రైటర్ ఆయన. బేసికల్గా అంటే ప్రేక్షకులకు అంటే ఆయన మరో రకమైన ఫేస్ అనేది వాళ్ళకి తెలియదు కదా. ఓకే, ఎవరికి ఎవరి గురించి తెలియదు, అదే అంటున్నానండి. మనం ఇప్పుడు అదే పోసాని కృష్ణమౌళి గారి దగ్గర త్రివిక్రమ్ గారు ఉండిపోతే మనకి తెలిసేది కాదు ఆయన ఎంత బలమైన మనిషి. కానీ ఆయన వృత్తి అది అవ్వడం, ఆయన దాని మీద అన్ని రకాల కవిత్వ పటుత్వ సంపదలని ఆయన అదొక వేరే, ఆయనది ఒక స్వర్గం, ఆయన ఒక అనర్గలం అన్నట్టు. ఆయన వేరు, ఆయన దుర్గం అంత వేరు. కాబట్టి ఇతను నటుడు, నేను నటుడిని. వేణు, ధనరాజు గారు, వేణన్న, మేమందరం యాక్టర్స్, నాకంటే సీనియర్స్ వాళ్ళు, పెద్దవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే బై ప్రొఫెషన్ వైజ్ యాక్టర్గా వాళ్ళ బలాలు అవి. బట్ వాళ్ళ లోపల ఒకడు ఉన్నాడు. ప్రతి ఒక్కరికి లోపల ఇంకొక టాలెంట్ ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉందనేది ఇంపార్టెంట్. ఓకే, అది ఏ రేంజ్లో ఉందనేది ఇంపార్టెంట్. అది కుదరాలి. టాలెంట్ అందరిలో ఉంటుంది, కుదరడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అదే లాజిక్. కుదరాలి. పడాల్సిన మరలో పడాలి మనం. ఓకే, కొన్ని చోట్ల నలిగిపోతాం, లేకపోతే పడాల్సిన మరలో పడితే మనం నలిపేస్తాం. సిచ్యువేషనల్ అంతే అది. అలా కుదిరింది అతనికి. చెప్తున్నాను కదా, ఆయన మంచి రైటర్, మంచి మనిషి, వెరీ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ యాక్టర్గా. ఆయన కొన్ని సెన్సిబిలిటీస్ ఉన్నాయి నాలాగే. మీ అందరం కలిసే కదా రాసుకునే వాళ్ళం. స్కిట్స్ రాసేటప్పుడు కూడా కలిసే రాసేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీ ఉంటాడు అతను. ఓకే, వీనన్న కూడా. అండ్ ఈవెన్ ధనరాజు గారు కూడా అంతే. వాళ్ళు అందరూ, ఈవెన్ చాలా మంది వాళ్ళలో కూడా కథలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు తీశారు కాబట్టి ఎలా ఉంటుందంటే, ఒకరు వచ్చారు కాబట్టి మేము వాళ్ళకంటే ముందు నేను కథలు రాసుకున్నాం ఇవన్నీ. బట్ కానీ అది మనం ఇప్పుడు ఏదో ఎలా ఉంటుందంటే, మనం ఒక పని చేయబోతున్నాం అంటే మన పక్కన ఉన్నవాడు చేసేసారనుకోండి, కంపేర్ చేస్తాడు. అది సమాజంలో ఉండేది పిచ్చ లైట్, అవేం మనం పట్టించుకోకర్లే. ఇప్పుడు ఒక బ్లాక్ ఏదైనా, ఒక డచ్ యాంగిల్ ఒక బ్లాక్ ఏదైనా సెపరేట్ గా పెడితే, ఒక లైట్, ఒక ఆఫ్ లైట్ తీసుకుని రామ్ గోపాల్ వర్మ గారితో కంపేర్ చేస్తారు. అంతే కదా. అది వాడు ఒక స్టైల్ ట్రై చేశాడు. బట్ ఎక్కడ ఒకటి ఇన్స్పిరేషన్ ఆయన ఉండొచ్చు కాక, ఎవరు ఇన్స్పైర్ అవ్వకుండా ఉంటారు ఆయన్ని. అలా కొన్ని జరుగుతుంటాయి ఫ్లోలో. ఒక అద్భుతమైన డాన్స్ ఎవరైనా చేస్తుంటే చిరంజీవి గారితో కంపేర్ స్టైల్. ఎవరైనా సిగరెట్ భూమి మీద ఎవడ ఎగరేసినా కర్మ కొద్దీ రజనీకాంత్ గారితో కంపేర్ చేస్తారు. ఇంకెవడ ఎగరేయడానికి లేదు. అలా చేసేసాడు ఆయన. అన్ని స్టైల్స్ వాడేసాడు ఆయన. తిప్పేసి కింద నుంచి పెట్టి పైనుంచి గాలిలోంచి ఏదో చేస్తాడు, మ్యాజిక్ చేశాడు ఆయన. ఆయన మ్యూజిషియన్ అన్ని రకాలుగా చేశాడు ఆయన. మ్యూజిక్ చేశారు ఆయన, అందుకే మ్యూజిషియన్ అని కూడా అన్నాను. సిగరెట్ ఒక వేస్తే అని ఒక సౌండ్ వస్తుంది కదా, టైమింగ్. అది కూడా ఆ ఎయిర్ ఫోర్స్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని కూడా ఆయన మ్యాజిక్ చేశారంటే మరి అది ఇలా కంపారిజన్స్ వస్తాయి. ఎన్ని కంపారిజన్స్ వచ్చినా నేను వేరు, నా కథ వేరు. ఒక బాపు గారు ఉండగా, ఒక జంధ్యాల గారు ఉన్నారు కదా, అప్పుడే ఒక విశ్వనాథ్ గారు ఉన్నారు కదా, అప్పుడే ఒక రాఘవేంద్ర గారు, దాసరి గారు ఉన్నారు కదా. అలాంటి గొప్ప గొప్ప అంతే. డిఫరెంట్. నువ్వు ఎలా చెప్పావు కథ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేద్దాము. కలేజా మూవీ రిలీజ్ ఇప్పుడు ఫీవర్ నడుస్తుంది కదా, ప్రెసెంట్ బాక్స్. ఎలా అనిపిస్తుంది బ్రో? ఒక చిన్న కిక్ ఏంటంటే, చాలా పెద్ద కిక్, చిన్నదేంటి కానీ, జగదేక వీరుడు తెలుస్తున్నారు ఎగ్జాంపుల్. బ్యూటిఫుల్, అదొక ప్రపంచం కదా మనం, అదొక సోషల్ ఫ్యాంటసీలో అదొక మనం, అది డ్రీమా నిజమా అనేదాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ, ఇలాంటి గొప్ప సినిమా ఒకటి తెలుగులో అనేది ఒకటి ఉంటుంది మనం. నిజంగానే అక్కడ స్వర్గం నుంచి దిగి వచ్చిన అతిలోక సుందరి, భూమి మీద ఒక జగదేక వీరుడు, ఏం సింక్ ఇది అన్నట్టు. అలాంటి సినిమా మనం చిన్నప్పుడు చూసిన ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు తెలుగులో మళ్ళీ రీ రిలీజ్ అవుతుంటే మనకి, అప్పుడు మనం పుట్టలేదు, పుట్టినా కూడా కొంత ఊహ తెలియదు కొంతమందికి, మనకి. అలాంటిది నేను అదే మూవీకి నా మదర్ని తీసుకెళ్ళా థియేటర్కి, రీ రిలీజ్కి. ఇది జగదేక వీరుడు తీసుకెళ్ళా. అంటే కుదిరింది అలా. ఒక వర్క్ మీద, అంటే పని కట్టుకుని ఆవిడ ఇది మీద ఏదో వెళ్ళాలని ఆ రోజు అనుకోలే, బట్ మనసులో ఉంది. నేను ఖచ్చితంగా వెళ్తాను బై డిఫాల్ట్. నేను వెళ్ళకుండా ఉన్నాను కదా. మనం అసలు అమ్మని తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఒకటే అవుతుంది కదా ఇంట్లో అని చెప్పిన ఉద్దేశంతో ఆవిడని తీసుకెళ్ళా. బట్ ఒక కొత్త ప్రపంచం చూసాను రీ రిలీజ్లో. థియేటర్ హౌస్ఫుల్. ఏంటి ఎప్పటి చిరంజీవి గారు, ఇప్పుడు జనరేషన్కి కొంతమంది అంటుంటారు కదా, కొంతమంది ఒక ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళడం వల్ల 10 ఏళ్ళు మిస్ అయిందని.
మనం మిస్ అయ్యాం అంతే, అక్కడ ఏం మిస్ అవ్వాలి, మొత్తం అందరూ అక్కడే ఉన్నారు, చిన్న పిల్లలు అరుస్తున్నారు, మీరు చూసుంటారు కదా వీడియో. అలాగా కలేజా అలాగే నాకు కిక్ ఏంటంటే ఒకప్పుడు తీసిన సినిమాలు థియేటర్కి వెళ్తున్నారు, ఇప్పుడు తీస్తున్న కొత్త కొత్త సినిమాలు ఏమో ఓటీటీలో చూస్తున్నారు. దానికి ఎవరు థియేటర్స్కి రావట్లే, పాత సినిమాలే థియేటర్స్కి వస్తున్నారు. అంటే అప్పుడు ఉన్న డైరెక్టర్స్ మరి అప్పుడు రాసినప్పుడు మన బ్రెయిన్స్ చిన్నవయ్యాయా, ఇప్పుడు ఆడియన్స్ మెచ్యూర్ అయ్యారా, లేకపోతే కలేజా? అఫ్కోర్స్ కలేజా అంతే కదా మరి, ఆరెంజ్ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. జోష్ గురించి కూడా కొంత ఉంది. నేను జోష్ వింత, అదేంటి ఫ్లాప్ అంటారు కదా, దీనికి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారా? జోష్ గురించి నాగ చైతన్య గారిని, హీరో గారినే, జోష్ కంటే ఒక సెపరేట్ ఏమో అని నాకు తెలియదు. నాకైతే జోష్ లో అంత కిక్కే ఉందనేది నిజంగా నాకు తెలియదు. నేను కెమెరా ముందు చెప్తాను అంతే, ఎందుకంటే ఒక గుడ్ కంటెంట్ అది స్టార్ట్ ఏదో నేను బ్యాడ్ ఫిల్మ్ కాదు, చాలా గుడ్ కంటెంట్, గుడ్ పాయింట్, అది హెల్దీగా తీసాం అప్పుడు ఆ టైంలో మా డైరెక్టర్ గారు. అది రీచ్ అవ్వలే, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ రోజు వైఎస్ఆర్ గారు చనిపోవడం, అవి అదొక మూడ్. పెద్ద నాయకుడు చనిపోతే థియేటర్కి వచ్చి విజిలేసే మూడు, తర్వాత 3 రోజుల తర్వాత 3 days బంద్, రిలీజ్ రోజే ఆయన చనిపోవడం. దానివల్ల ఈ రిలీజ్ ఇవి చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది, కలేజా ఏంటిది అసలు ఒక గుడి టెంపుల్లా చేసి అలా కిక్, అసలు మామూలు క్రేజీ. అసలు మామూలుగానే మహేష్ బాబు గారు, నేను ఫస్ట్ డే చూసే వాళ్ళు యాక్చువల్గా నేను రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, అంటే ఆయన నెంబర్ 1 అలా కాదు, నెంబర్ 1 అంతే ఇద్దరు. నాకు వాళ్ళిద్దరు 2 కళ్ళలా, మదర్ ఫాదర్ లా, అంటే ప్రొఫెషనల్గా నాకు మదర్ ఫాదర్ వాళ్ళిద్దరు అనమాట, అలా ఫీల్ అవుతాను నేను. మళ్ళీ ఎవరు మదర్ ఎవరు ఫాదర్ అనుకోండి అంటే అంతే. బట్ కాకపోతే ఏంటంటే అలా మహేష్ బాబు గారిది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్లో చూసిన అలవాటు ఉంది నాకు. దాని మీద స్పైడర్ టైంలో నేను టీఎన్ఆర్ గారు ఇదే ఛానల్లో చాలా బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, అది చాలా ఒక బ్యూటిఫుల్ పాయింట్స్ అప్పుడు. అలా నేనేమంటున్నానంటే ఒక రిలీజ్కి కిక్ ఇప్పుడు ఏమిస్తుందో తెలుసా అండి. అప్పుడు మనం సినిమా 25 రోజులు 30 రోజుల్లో ఫినిష్ చేస్తే, ఈవెన్ దానవీర సూరకర్ణ లాంటి సినిమాలు కూడా, ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా కొన్ని 40 రోజులు 25 రోజులు డైరెక్ట్ చేసేవారు. ఏవి అలాంటి సినిమాలు, మైథాలజీ లాంటి ఫిల్మ్స్, అలాంటి డైలాగ్ నోరు కూడా తిరగదు ఇప్పుడున్న హీరోలకి. అలాంటి నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన అంత కథలు చేసేస్తే 2 సంవత్సరాలు నిలబెట్టి 365 days హ్యాండ్ రోల్ ఉన్నాయి, 2 years హ్యాండ్ సినిమాలు ఉన్నాయి, దానవీర సూరకర్ణ లాంటి సినిమాలు. మరి ఇప్పుడు మనం 2 సంవత్సరాల సినిమా తీస్తుంటే వారం రోజులు ఆడుతుంది సినిమా. మరి అంటే మారింది అది. ఇప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు మారిందంటే ఏం మారిందని, టూరింగ్ డాగ్స్ నుంచి సింగిల్ స్క్రీన్కి వచ్చాం, ఒప్పుకుంటారు మీరు? అవును. సింగిల్ స్క్రీన్స్ నుంచి మనం మల్టీప్లెక్స్కి వెళ్తున్నాం, మారిందిగా. రంగస్థలం నుంచి, రేడియో నుంచి, సీడీ నుంచి, డివిడీ నుంచి, టీవీ నుంచి, చివరికి థియేటర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం ఓటీటీ రూపంలో. ఇంకా రెచ్చిపోయిన వాళ్ళు ఐబొమ్మల మూవీ రూల్స్లో అద్భుతాలు చేస్తున్నారు. అసలు థియేటర్ అనేది మనకు వద్దనుకుని డబ్బంతా తీసుకెళ్ళి టీవీకి పెడుతున్నారు అంతా కొంతమంది. అంటే మెంటల్గా వాళ్ళు ఎక్కడ చిరాకు పడ్డారంటేనండి, అది మనలో అంటే ఇండస్ట్రీ దాని కాదు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. బట్ కానీ ఏమంటున్నారంటే థియేటర్ని టికెట్ కంటే పాప్కార్న్ ఎక్కువ డామినేట్ చేస్తుంది, థమ్స్అప్ డామినేట్ చేస్తుంది. ఒక ఫ్యామిలీ ఒక నెలకి 10,000 15,000 సంపాదించే ఒక సాదాసీదా కామన్ ఆడియనే కదా మనకి టికెట్స్ తగ్గొట్టేది ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, ఇవన్నీ మనం చూసిన రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కువ రావడం వల్ల రిపీటెడ్గా మాస్ థియేటర్స్లో, ముఖ్యంగా ఆ బీసీ కౌంటర్, ఆ ఫుట్ ఫాల్స్ అనేది ఎక్కువ ఉండేది రిపీటెడ్గా కూడా. ఎందుకు ఉండేది? టికెట్ వాళ్ళకి అందుబాటులో ఉండేది. రైట్. పాప్కార్న్ కొనుక్కున్నా, ఒక థమ్స్అప్ కొనుక్కున్నా వాళ్ళకి అందుబాటులో ఉండేది. ఒక సమోసా తిన్నా కూడా వాళ్ళు భోజనం చేయకుండా సినిమా కోసం పడి చచ్చిపోయేవాళ్ళు రిపీటెడ్గా. చిరంజీవి గారి సినిమా ఒక 10 సార్లు చూసేసిన వాళ్ళు ఉన్నారు, రోజు థియేటర్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇలా హీరోలకి ఒక లెగసీ ఉంది. ఇప్పుడున్న హీరోలకి, ఇప్పుడున్న ఇండస్ట్రీకి ప్రాబ్లం ఏంటంటే అది ఎవరో చేసింది కదా, కాలమానం ప్రకారం మారింది. అది ఎవరిని తప్పుపడడానికి లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అయితే ఒకటైతే తీసుకోవాల్సిన సీరియస్ డెసిషన్ ఏంటంటే, అది ఎవరైనా కానీ, నేను ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. మనకి ఆడియన్ దేవుడు అయినప్పుడు, ఆడియన్ థియేటర్కి రావాలనుకున్నప్పుడు, మనం తీసిన సినిమా ఎన్ని కోట్లు పెట్టు, నువ్వు 100 కోట్లు పెట్టు, 1000 కోట్లు పెట్టు, 1,00,000 కోట్లు పెట్టు, నువ్వు 2 కోట్లలోనే సినిమా తీ, 1 2 కోట్లలోనే ఆడియన్ థియేటర్కి రావాలిగా. నువ్వు తీసేది ఆడియన్ కోసమేగా. మరి కామన్ మ్యాన్ థియేటర్కి వచ్చే స్థాయి శక్తి లేనప్పుడు ఏ రకంగా సినిమా ఆడుతుంది? టికెట్ రేంజ్ 300, 400, 500 ఇలా పెట్టుకోం. ఈ 500 దాటేసి ఉంటుంది బయట పాప్కార్న్. వాడు ఒక థియేటర్ టికెట్, ఒక మనిషి 400, 300 పెట్టి టికెట్ పెట్టి కొనుక్కుని థియేటర్కి వచ్చిన వాడు, వాళ్ళ పిల్లలు ఎవరు ఏం ఆడకుండా ఉంటారా, థమ్స్అప్ ఆడకుండా ఉంటాడా, వాడు రాక వాడు ఒక్కసారి మల్టీప్లెక్స్కి వస్తాడు, వాడి జీతం మొత్తం సర్వనాశనం. వాడు ఏమనుకుంటాడు, ఉత్తరాన్ని సినిమా ఓటీటీకి వెళ్దాం, ఇంట్లో చూద్దాం, థియేటర్లో వాళ్ళని కొట్టి తిట్టైనా సరే పిల్లల్ని సినిమాని నెమ్మదిగా అలా. అది ఎంత పెయిన్ అంటే, ఇది చెప్పుకునేటప్పుడు మనం మామూలుగా చెప్తున్నాము కానీ నవ్వుతూ, నాకైతే పెయిన్. ఎందుకంటే
థియేటర్ రైస్ మిల్ అవుతుంది, థియేటర్ కళ్యాణ మండపం అవుతుంది. ఓ రకంగా అక్కడ ఒక శ్మశానమే, నా దృష్టిలో అయితే అది ఒక చావే. థియేటర్ లేకపోవడం అనేది ఆ భూమి మీద, నేను ఒకప్పుడు ప్రేమికుల రోజు చూసిన సినిమా, ఒకప్పుడు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చూసిన సినిమా, తాళ్ అని ఒక సినిమా నా ఊర్లో ఎస్ఆర్ఏ టాకీస్ అని ఉండేది లేదు, నా ఊర్లో జే టాకీస్ అని ఉండేది లేదు. నేను చూసిన పాలకొల్లు తనుకున్న చుట్టుపక్కల గోదావరి జిల్లాలో థియేటర్స్ అలా అలా కనబడుతున్న కంటి ముందు అలా చిన్నగా అయిపోయాయి. అది కళ్యాణ మండపం అవుతుంది. ఫంక్షన్ నా దృష్టిలో అది అసలు నాకు అది అపవిత్రం ఫీల్ అవుతాను నేను. నాకు అంటే అంత పెయిన్ అంటే, కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే డబ్బు రానప్పుడు నువ్వు వాడంతే థియేటర్ పెట్టాను నేను. కానీ ఇప్పటికీ ప్యాషన్తో థియేటర్ని ఎవడు రాకపోయినా అలా నిలబెట్టి ఆడిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది అలా అది నిజంగా మనకి ప్యాషన్ అవ్వచ్చు, నాకు అనిపిస్తుంటుంది. అది మన ఎమోషన్ ఓకే, బట్ వాడికి అది రక్తం, అది వాడు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పని చేస్తున్నాడు కదా. రెంట్స్ కూడా రావట్లే కదా, ఎందుకు రావట్లే? మనం తీసే సినిమాలు పాన్ ఇండియాకి వెళ్ళిపోయి బడ్జెట్లు పెరిగిపోయి కోట్లలో వచ్చేస్తున్నాయి, స్టార్స్ అయిపోయాం మనం. మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ గొప్పది అయిపోయింది, గ్రేట్. మనం గర్వపడాల్సిన విషయం, మనకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయని వచ్చాయి. బట్ థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ లేనప్పుడు అన్ని మల్టీప్లెక్స్లు అయిపోతే, ఇప్పుడు ఆ మల్టీప్లెక్స్లో అయినా కామన్ ఆడియన్ వెళ్ళలేకపోతే, సార్ సాధారణమైన ఆడియన్ సాధారణమైన పదం వాడింది ఏంటంటే తన పని తను చేసుకుంటూ సినిమా అతనే మేజర్. మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే గవర్నమెంటే లేదు. అలాంటప్పుడు ఒక కామన్ మ్యాన్ లేకపోతే సినిమా ఎక్కడ ఉంటుంది? ఏ క్లాస్ పర్సన్ ఎవ్రీ టైం రాడు, వచ్చి స్టైల్గా కూర్చుని వాడు బాగా బలిసి కొట్టుకుని ఒక పాప్కార్న్ బకెట్ తిని వెళ్ళిపోతాడు, వాడు మళ్ళీ రాడాడు. బట్ రిపీట్ వచ్చే ఆడియన్ కామన్ మ్యాన్, 25,000 20,000 సాలరీ కూడా వస్తాడు. మనం అనుకుంటాం కానీ బీసీ ఆడియన్సే రిపీటెడ్ గా వస్తుంటారు, కలెక్షన్స్ కూడా అక్కడి నుంచి. అసలు వాళ్ళని బీసీ వాళ్ళ అనాలి ఏ క్లాస్ అని, మనం తిన్నది వాళ్ళ వల్ల. కామన్ మ్యాన్ లేకపోతే సినిమా లేదు, కామన్ మ్యాన్ థియేటర్కి రావట్లేదు, దాని తప్పు మందే. అది ఎవరిది అనడానికి మనకు అర్హత లేదు, నా స్థాయి కాదు అది. బట్ ఇది ఒక పెయిన్, నేను కామన్ మ్యాన్ లా మాట్లాడుతున్నాను. కానీ ఇలాంటివన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే యాజ్ ఎ ఫిలిం మేకర్గా కానీ యాక్టింగ్ చేస్తున్న పర్సన్గా కానీ, అరే ఎక్కడికి వెళ్తున్నాం రా బాబు అని చెప్పేసి అనిపించిన సందర్భము, బాధపడిన సందర్భం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 70 మనం ప్రేమించి వస్తాం కదండి. మనం ఒక గోల్డెన్ పీరియడ్లో మొదలు పెట్టాం కెరియర్. అంటే 20 ఏళ్ల క్రితం 2005 2006 అంటే 2003 అనుకుంటాం. 2000 అంటే 2003 2004 నేను చెన్నై డైరెక్ట్ నేను ఎంటర్ అయింది చెన్నైలో ఉన్నాను 2005 వరకు. 2005 మిడ్లో ఇప్పుడు వచ్చాను. స్ట్రగుల్లో ఒక విచిత్రం తేజ గారిది, పౌరుడు, ఇలా చేసుకుంటూ వెళ్ళా. మళ్ళీ 2-3 ఏళ్ళు సినిమాలు తిరగడం, స్ట్రగుల్, ఎవరో నమ్మట్లే, డైలాగ్ ఇవ్వట్లే. అబ్బతో డైలాగ్ ఏం కాదు అది, మగధీర 2009 డైలాగ్ చెప్పింది. అందులో ఒక 50% కట్ అయిపోయి 50% ఉంది, అయినప్పటికీ ఏదో చిన్న డైలాగ్ అది. ఫస్ట్ ఫిల్మే నేను డైలాగ్ చెప్పింది మగధీర. ఇమీడియట్గా కొన్ని నెలల్లో అదే ఇయర్ 2009 జోష్ మీ లైఫ్ అంటే జోష్ నిలబడలేదు, ఫ్లాప్ ఫిల్మ్, బట్ గుడ్ ఫిల్మ్, అది అలా ఉండిపోయింది. జోష్ రవి వెనక ముందు అలా జోష్ రవి అయింది. సరే, అది అందరికీ తెలిసిన విషయం. ఆ అబ్బాయి జోష్లో రవి అలా వాళ్ళే పెట్టేసుకున్నారు, దేవుడు మనకు అలా ఇచ్చాడేమో, అది అలా కంటిన్యూ అయింది. సరే, రవి జోష్ అలా వెళ్ళిపోయింది. ఇంకా అలా ఫ్లోలో సినిమాలు చేస్తున్నప్పుడు, మనం అప్పుడు వచ్చినప్పుడు సినిమా 70mm స్క్రీన్, మన పోస్టర్, మనం థియేటర్లో కనబడుతున్నాం, అరే నీ అలా ఉండేది. ఇప్పుడు 70mm ఓటీటీలో వస్తున్నాయి, మనం చేసింది మనమే టీవీలో చూసుకుని కిక్ లేకుండా, వాడు ఇంట్లో వాడు వంటలు వండుకుంటే అటు నుంచి వెళ్తూ సగం సీన్ మిస్ అయ్యి, థియేటర్లో లైట్స్ ఆఫ్ చేసి నువ్వు టికెట్ కొనుక్కుని డబ్బుకు నువ్వు దాని మీద ప్రత్యేకంగా చూసి, ఫోనే లేని టైంలో సినిమాని ఎంజాయ్ చేసిన రోజులకి ఇప్పుడు ఏదైనా సీన్ వస్తే ఫోన్ తీసి మళ్ళీ ఇలా పెట్టాలి, ఇలా ఫోన్ తీసి ఇలా మహేష్ బాబు వచ్చాడు, చిరంజీవి గారు వచ్చారు, నాన్న వచ్చాను, ఐశ్వర్య వచ్చింది, తమన్ వచ్చింది, ప్రతి ఒక్కరిని జూమ్ చేసి ఫోటోలు తీసి మనం ఫేస్బుక్లో పెట్టి, ఏం కొత్తగా డైరెక్టర్ కూడా అంత గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, అంత గొప్ప సినిమా తీసి, వీళ్ళు తీసిన సినిమాని ఫోన్లో తీసి దాన్ని ఫేస్బుక్లో ట్విట్టర్స్లో పెట్టి ఏదో ఘనత సాధించామన్నట్టుగా సినిమాని రిలీజ్ రోజు పెట్టడం బాగా ఎంజాయ్ చేయడం ఓకే. నేను రిలీజెస్ గురించి మాట్లాడలే. రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్లో కథని నువ్వే ఫ్యాన్ అయ్యి ఉండి నువ్వే సోషల్ మీడియాలో పెట్టేస్తే నీ హీరో సినిమా ఎలా బతుకుతుంది? నీ హీరో ఇంట్రడక్షన్ నువ్వు పెట్టేస్తే ఎలా? అరే ఇంద్రాలో చిరంజీవి వచ్చాడు రా అని మనం ఒకప్పుడు చిన్నప్పుడు అనుకున్నాం కదా. అంటే అప్పుడు మనం అలా మనం చెప్పినప్పుడు అటు పక్క ఫ్రెండ్, అరే నాకు ఎగ్జామ్ వల్ల వెళ్ళలేకపోయిన రా, ఆడి ఇంట్లో ఏదో కంగారు పడి మళ్ళీ నేను తీసుకెళ్తా రా, అలా సినిమాలకు వెళ్ళిన రోజులు కదా సార్. విన్నప్పుడు ఉన్నంత సుఖం, విన్నప్పుడు ఉన్నంత ఎక్స్పెక్టేషన్, మన రీచ్ ఆల్రెడీ కనబడిపోతుంటే, అది పేతాస్గా కనబడిపోతుంటే, సగం ఈ గోళాల మధ్యలో కనబడిపోతుంటే ఎంజాయ్ చేయడం గురించి కాదు, ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. ఒక టైటిల్ తీ, నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు మారింది కాబట్టి కాలం ప్రకారం, దాన్ని పెట్టు బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇలా ఉందని. నువ్వు కథ చెప్పేస్తే రివ్యూ రైటర్స్ సగం చెడగొట్టి కథ మొత్తం నాహేస్తున్నారు కొంతమంది, నేను అందరినీ కాదు, మొత్తం కథ ట్విస్టులు చెప్పేసి అలా ఉన్నాయి. నువ్వు సినిమా తీసి పెట్టేస్తే సినిమా ఫ్యాన్ అయ్యండి, పైగా నీకు మహేష్ బాబు గారు ఇష్టం, రిలీజ్ రోజు ఆయన సినిమా అంతా నువ్వు ఎగ్జైట్మెంట్లో తీస్తున్నావు, తెలియక చేసే పనుల వల్ల. మన హీరో సినిమా అట్లే మన సినిమా, మన తెలుగు ఇండస్ట్రీ సినిమా కదా, అది వెళ్ళిపోవట్లేదా?
ఇప్పటికే పైరసీలకు బాధపడుతున్నాం, యా ఆడియో పైరసీ చేస్తే ఎట్లా, మళ్ళీ అదొక ఇబ్బంది కదా. మన ట్విట్టర్స్లోను చిన్న చిన్న షార్ట్స్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి రిలీజ్ సినిమాకి చేయకండి అంటున్నాను నేను. అట్లీస్ట్ దాన్ని ఒక వారం రోజులు బతకనే, వారం రోజులు ఫోన్స్ మీరు సినిమా చూసినప్పుడు మీరు అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కదా సినిమాని ఎంజాయ్ చేయాలి. ఓపెనింగ్లో ఒక ఎంజాయ్ ఒక టైటిల్ కనీసం అట్లీస్ట్ ఆరుపులు, ఆ పేపర్స్ ఎగరడం, నీకు మజా కావాలి. ఒక సినిమా మొత్తం దాన్ని దించవే అంటాను నేను, ఆ ఫోన్ దించవే మొత్తం అలాగే హైలైట్ ఇరిటేషన్ వస్తుంటది. ఖచ్చితంగా ఆ టైటిల్ లేదా ఎలివేషన్ ఏదైనా పడుతుందంటే సర్రని ఇట్లా లేస్తాయి అంటే ఇప్పుడు నేను రజనీకాంత్ గారి సినిమాకి వెళ్ళా, సూపర్ స్టార్ అలా వచ్చింది అనుకో, నేను పిచ్చెక్కిపోతుంటది, ఒక గూస్ బంప్స్ మూమెంట్స్ వచ్చేస్తాయి, అలా వస్తుంది, అలా పెడతాం మనం అలా, అది కిక్. ఓకే అయిపోయింది, నేను మళ్ళా ఇంకా ఆయన వచ్చి ఆయన మాట్లాడి అవి నేను చూడాలి కదా, నేను ఎవరికో చెప్పుకోవడం, నేను నా టికెట్ డబ్బులు కొనుక్కుని నేను సినిమా చూడాలి కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే